హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్స్. దిస్ ఈజ్ ప్రవళిక. సో ఈ రోజు చూపించబోయే జ్యువెలరీ మేకింగ్లో ఫస్ట్ అయితే మీరు వైర్ని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా 5 పీసెస్ అయితే తీసుకోవాలి. 5 కూడా ఒక్కొక్క సైజులో ఉండాలన్నమాట. అంటే ఒకదానికంటే ఒకటి కొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది, అలా మొత్తం 5 స్టెప్స్ కింద తీసుకోండి. సో అలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి కనెక్టర్ అయితే తీసుకోండి. 5 హోల్స్ కనెక్టర్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకోండి. దాన్ని తీసుకుని ఫస్ట్ ఒక చిన్న సైజు ఉన్న 5 పీసెస్ ఆఫ్ వైర్స్లో చిన్న సైజు ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఫస్ట్ నేను ఇక్కడ ఈ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా 2 టైమ్స్ అయితే నాట్ వేసేసుకోండి. అది జారిపోకుండా కొంచెం గట్టిగా అయితే లాక్కోండి, ఓకేనా. సో మనం ఇలా టైట్గా ముడేసేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు నేను ఇక్కడ 3 సైజెస్లో అయితే బీడ్స్ చూపిస్తున్నాను చూడండి. గోల్డ్ కలర్లో 3 సైజెస్ అయితే తీసుకున్నాను. సో అది మీ ఇష్టము, మీరు ఏ సైజ్ అయినా తీసుకోండి. 3 సైజెస్ ఉండాలి. అలాగే మనకి వైట్ కలర్లో 2 సైజెస్ అయితే కావాలి. సో ఇప్పుడు మనం గోల్డ్ కలర్లో ఫస్ట్ స్మాల్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఆ వైర్కి ఎక్కించుకోండి. ఫస్ట్ ఈ స్మాల్ సైజ్ అనేది మొత్తం 18 బీడ్స్ అయితే మనము 18 పూసలు అయితే ఫస్ట్ మనం ఎక్కించేసుకోవాలి. సో మీకు ఇక్కడ చూపించాను కదా, సో ఈ విధంగా మనకి కౌంట్ అనేది 18 రావాలన్నమాట. సో 18 కూడా ఎక్కించేసుకున్న తర్వాత మనకి దీని నెక్స్ట్ సైజ్ ఏదైతే ఉందో అందులో వైట్ కలర్ తీసుకుని ఎక్కించుకోవాలి. సో వైట్ అనేది నేను ఇక్కడ 10 పూసలు అయితే ఎక్కిస్తున్నాను. సో మీ ఇష్టం, మీకు ఎంత కావాలి అనుకుంటే లెంత్, సో దాని ప్రకారం అయితే తీసుకోండి. నేను మీకు ఇక్కడ నేను తీసుకున్న లెంత్ ప్రకారం తీసుకున్న కౌంట్స్ ఎంత అనేది మీకు ఇప్పుడైతే చెప్తున్నాను. సో ఫస్ట్ గోల్డ్ వచ్చేసి 18 తీసుకున్నాను, తర్వాత వైట్ వచ్చేసి 10. ఇప్పుడు ఫస్ట్ మనం గోల్డ్ ఎక్కించాం కదా, దాని నెక్స్ట్ సైజ్ అనమాట. దాని నెక్స్ట్ సైజ్ కూడా ఇప్పుడు మనం 10 బీడ్స్ అయితే ఎక్కించేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 10 బీడ్స్. సో ఆ 10 బీడ్స్ కూడా ఎక్కించేసుకున్న తర్వాత మనకి వైట్ కలర్లో మనకి ఇంకొక రెండో సైజ్ అయితే తీసుకున్నాం కదా, కొంచెం బిగ్ సైజు, దాన్ని తీసుకొని 6 అయితే ఎక్కించేసుకోండి, 6 బీడ్స్. అదేవిధంగా మనకి నెక్స్ట్ గోల్డ్లో ఇంకొక లాస్ట్ సైజ్ అంటే మూడో సైజ్ అయితే ఉంది కదా, అది కూడా మనకి 6 బీడ్స్ అయితే ఎక్కించేసుకోండి. సో మీకు ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మనం తీసుకున్న 5 రకాల సైజెస్లో ఉన్న బీడ్స్ కూడా మనము ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకుని ఎక్కించేసుకోవాలి ఆ వైర్కి. సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి జర్కన్ స్టోన్లో బేసెస్ ఉంటాయి కదా, అవైనా సరే, లేదంటే మీకు బీడ్ క్యాప్స్ ఉంటాయి కదా, అవైనా కానీ తీసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర బీడ్ క్యాప్స్ లేవు, అందుకనే నేనైతే జర్కన్ స్టోన్స్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే మధ్యలో పెరల్స్ వేసుకొని, ఆ గోల్డ్కి ముందైతే మనం సెకండ్ సైజ్ ఉంది కదా పెరల్, కొంచెం బిగ్ సైజు, సో ఆ సైజ్ తీసుకుని ఈ విధంగా అయితే ఎక్కించేసుకుంటున్నాను. సో ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఆ జర్కన్ స్టోన్ బేస్ అనేది అంటే మనకి పెరల్ మధ్యలో వచ్చి దానికి అటు ఇటు వచ్చేలాగా అయితే పెట్టేసుకొని వేసుకోవాలి. సో ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒకటి ఫీడ్బ్యాక్ ఏంటంటే నేను చెప్పేది, ఈ వైర్తో చేయడం కన్నా కొంచెం ఒక 4 పేటలు దారం వేసుకొని దారంతో గుచ్చుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఈ వైరు ఎక్కించడానికి కొంచెం స్లో అవుతుంది. అలాగే కనెక్టర్స్ ఉన్నాయి కదా, 5 హోల్ కనెక్టర్స్, అక్కడ ముడి వేసేటప్పుడు కూడా మనకి కావాల్సిన విధంగా అయితే రావట్లేదు. సో అందుకని నేను చెప్తున్న ఫీడ్బ్యాక్, నేనైతే ఇలా వైర్తో చేసేసాను. సో మీరు చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్న దారం తీసుకొని ఒక 4 పేటలు అలా వేసుకుని మీరు సూదితో కనుక గుచ్చుకుంటే మీకు చాలా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, ఓకేనా. సో ఈ విధంగా ఫస్ట్ దాంట్లో అయితే మనము 3 వైట్ పెరల్స్ అయితే ఎక్కించేసుకోవాలి. దాని తర్వాత సేమ్ మళ్ళీ మనం ఇందాక ఎలా అయితే ఫాలో అయ్యామో అదే ప్యాటర్న్ వెనక్కి వెళ్ళాలన్నమాట. సో వీటి తర్వాత గోల్డ్, తర్వాత వైట్, మళ్ళీ గోల్డ్, వైట్, గోల్డ్. సో అట్లా మనకి మళ్ళీ కనెక్టర్ దగ్గరికి వచ్చేసేయాలి. సో ఆ విధంగా ఇంకొక కనెక్టర్ తీసుకుని ఇటు సైడ్ కూడా మనకి ముడి అయితే వేసేసుకోవాలి. సో చాలా సింపుల్గా అయిపోతుందండి, బీడ్స్ ఎక్కించుకోవడం ఒక్కటే పని ఇందులో. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము ముడి వేసేసుకున్నాము కనెక్టర్స్కి. తర్వాత ఇప్పుడు సెకండ్ లైన్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. సెకండ్ లైన్ కూడా సేమ్ ప్రొసీజర్ అండి, కాకపోతే అక్కడ మధ్యలో మనము ఇందాక ఫస్ట్ లైన్కి 3 వైట్ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నాం కదా పెరల్స్, సో దీనికి 5 వేసుకోవాలి. అలా మీరు లైన్ పెరిగే కొద్దీ 2 ఎక్కువ ఎక్స్ట్రా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అర్థమైంది కదా మీ అందరికీ. సో ఫస్ట్ దానికి
3 వైట్ పెరల్స్ వేసుకుంటే రెండో దానికి 5, మూడో దానికి 7, నాలుగో దానికి 9, ఫిఫ్త్ వన్ ద లాస్ట్ వన్కి వచ్చేసి 11. సో అలా మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే మనకి 1 బై 1 లెంత్ అనేది పెరుగుతూ వస్తుంది. అర్థమైంది కదా. సో మీకు ఇక్కడ 3 చేయడం చూపించాను కదా. ఇప్పుడు మిగిలిన 2 కూడా నేను కనెక్ట్ చేసేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది ఇది. కాకపోతే మీకు ఫినిషింగ్ ఇంకా బాగా రావాలి అనుకుంటే థ్రెడ్ యూస్ చేయండి. దాంట్లో మనకి కనెక్టర్స్ దగ్గర లాక్ చేసుకునేటప్పుడు ముడి వేసుకుంటాం కదా, అక్కడ మనకి ఎటువంటి వంకర టింకర్ లేకుండా స్మూత్గా వస్తుంది. దారం అయితే మనం చెప్పిన మాట వింటుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఆ థ్రెడ్స్ అయితే ఏమున్నాయో మనం ముడివేసి కట్ చేసాం కదా, వాటన్నిటినీ కూడా వెనకాల గ్లూ పెట్టేసి అంటించేసుకోండి. ఇప్పుడు అవి కనిపించకుండా దానిపైన మనకి ఏదైనా బేస్ తీసుకుని వెనకాల ఇలా అంటించేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనకి చేసాము అంటే వెనకాల మనకి అలా చిరాగ్గా కనిపించకుండా బాగుంటుంది. ఇలా గమ్ అంటించేసుకున్న తర్వాత కాసేపు అయితే ఆరనిచ్చేసి మనకి బ్యాక్ థ్రెడ్ అయితే ఉంటుంది కదా, దాన్ని మనం అటాచ్ చేసేసుకున్నాము అంటే మన పూసల దండ అయితే రెడీ అయిపోతుంది. అది కూడా 5 లైన్స్ తోటి చాలా అంటే చాలా సింపుల్గా అనమాట. సో మీకు చూడండి, ఇవి మనకి చాలా ట్రెండీగా ఉంటున్నాయి కదా మంచి మంచి సారీస్ మీద వేసుకుంటే. సో దాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది మీకు అయితే ఇప్పుడు చూపించేసాను కదా. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.